మూసీ పరివాహక ప్రాంతాల్ని పరిశీలించామన్నారు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఈవి నరసింహారెడ్డి. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదన్నారు. రానున్న రోజుల్లో మూసీ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మూసీ అభివృద్ధి కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నారు. జంట జలాశయం నుంచి రాత్రి 35,000 క్యూసెక్కుల నీటిని వదిలారని చెప్పారు. ప్రస్తుతం వరద ఉధృతి తగ్గిందన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. మేనేజింగ్ డైరెక్టర్ ఉదయం నుంచి మూసీ పరివాహక ప్రాంతాలన్నింటినీ కూడా స్వయాన పరిశీలిస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్నారు. సార్ చెప్పండి, ఎన్ని ప్రాంతాలు ఎఫెక్ట్ అయ్యాయి? ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరగలేదు. ప్రధానంగా మనం చూడాల్సింది ప్రాణ నష్టం జరగకుండా అది ముందు నుంచే గవర్నమెంట్ చర్యలు తీసుకొని గత 3 రోజులుగా జిల్లా కలెక్టర్లు, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈ ఉధృతి మనకు పైన ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏదైతే మూసీకి మనకు క్యాచ్మెంట్ ఉందో ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ అందులో వస్తున్నటువంటి ప్రవాహాన్ని బేస్ చేసుకొని బయటకు వదలటం జరుగుతుంది. రాత్రి 35,000 క్యూసెక్స్ వరకు వదలటం జరిగింది. ఇప్పుడు కొంత తగ్గింది ఉధృతి, 5,000 క్యూసెక్ల వరకు తగ్గించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ఫ్లోలో నేను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చూస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి మనకి ఫిజికల్గా కూడా మేము ఇంతకుముందే డ్రోన్ సర్వే చేసి ప్లానింగ్ ఆల్మోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. వాటిని ఇప్పుడు ఉన్నటువంటి అబ్స్ట్రక్షన్స్ ఏమున్నాయి, ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయా, ఉంటే వాటి వల్ల ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది స్టడీ చేయడానికి టీంతో పాటు తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధానంగా ఎంజీబీఎస్ దగ్గర, మెట్రో రైల్ దగ్గర మనకు ఏ రకమైనటువంటి అబ్స్ట్రక్షన్ ఉంది. ఇక 2 పాయలుగా ఇది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ స్లో అయినందువల్ల ఏమవుతుందంటే బ్యాక్ వాటర్స్ క్రింద కొంత మనకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రివర్ ఫ్లో ఎప్పుడు అబ్స్ట్రక్షన్ లేకుండా సరిగా వెళ్ళేట్టు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రివర్ బెడ్లో కానీ దానికి బఫర్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి ఏమైనా స్ట్రక్చర్స్, ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఉంటే కూడా వాటిని కూడా మార్క్ చేయటం జరుగుతుంది. వాటిపైన కూడా సరైనటువంటి చర్యలు తీసుకొని రివర్ ఫ్లోని సరిగా ఉండేట్టు చూసుకోవాలనేది ప్రధాన ఉద్దేశం. ఫ్లోటింగ్ అనేది తగ్గుతుందా, పెరిగే అవకాశం? ఇప్పుడు ప్రస్తుతానికైతే వర్షం మనకు ఉన్నటువంటి సూచన మేరకి కొంచెం తగ్గుతుందనే ఉంది. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ రెయిన్. పైన మన క్యాచ్మెంట్లో పడేదాన్ని బట్టి మనకు నిర్ణయం ఉంటుంది. మనకు హుసేన్ సాగర్ నుంచి తక్కువనే అవుట్ఫ్లో ఉంది కాబట్టి క్రింద పెద్దగా ఇబ్బందులు లేవు. బట్ పైన ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం మేరకి వర్షం తగ్గింది రాత్రి మార్నింగ్ నుంచి, ఎర్లీ మార్నింగ్ నుంచి. కాబట్టి 5,000 క్యూసెక్కులు బయటకు వదలడం తగ్గించడం జరిగింది. ఇక్కడ క్రిందకు వెళ్తే మనకు చాదర్ ఘాట్, ముసరంబాగ్ ఏరియాస్లో కొంత ఎంక్రోచ్మెంట్స్ ఉన్నందువల్ల, కొన్ని కాలనీస్ ఉన్నందువల్ల దాంట్లో కూడా కాస్త ఇబ్బంది జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ రివర్ డెవలప్మెంట్లో భాగంగా వీటన్నిటిని స్టడీ చేసి ఉన్నాము. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉన్నారు. వీటన్నిటిని మనం ఏ రకంగా ప్రొటెక్ట్ చేయాలి, నదిని కూడా రిజువనేట్ ఎలా చేయాలి, నది చక్కగా పారేట్ ఎలా చేయాలనేది ప్లాన్లో ఉంది. గతంలో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మందిని కూడా ఖాళీ చేయించి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ని కేటాయించడం ఇలా చేశారు. సో వాళ్ళందరూ ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నారంట. ఇప్పటి వరకు అయితే మనకున్న సమాచారం మేరకు ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేదు. ప్రత్యేకంగా ప్రభుత్వం ఎప్పుడు కూడా అలాంటి నిర్ణయాలు తీసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి మార్గాన్ని అన్వేషించడం జరుగుతుంది. ప్రధానంగా చెప్పాలంటే వాళ్ళకి ఇబ్బంది కలగొద్దనే వాళ్ళకి వేరే చోట పునరావాసం కల్పించబడుతుంది. అది ప్రజలు కూడా అర్థం చేసుకొని తప్పకుండా సహకరిస్తారని నమ్ముతా ఉన్నాము. రానున్నటువంటి రోజుల్లో కూడా ఈ మూసీ పరివాహక ప్రాంతాలన్నిటినీ సురక్షితంగా చేసేందుకు, మూసీని డెవలప్మెంట్ చేసేందుకు స్వయాన సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని ఇప్పటికే సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇలాంటి ఫ్లోటింగ్స్ వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు డెవలప్మెంట్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు కలగకుండాందుకే సీఎం రేవంత్ రెడ్డి స్వయాన ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత.